ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, రేపు గురువారం 11:10 నీకు దూరమైన బంధంలో ఖచ్చితంగా ఒక మార్పు అనేది వస్తుందమ్మా. నువ్వు ఎదురు చూస్తూ ఉండు. నేను చెప్పేటటువంటి ఈ మాటలు వినమ్మా, చాలా సంతోషిస్తావు అని అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం అయితే తీసుకువచ్చారండి. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. తల్లి, ఇన్ని రోజులు నువ్వు ఏ బంధంలో అయితే మార్పు రావాలి అని కోరుకుంటున్నావో, రేపు ఖచ్చితంగా నీ బంధంలో మార్పు వచ్చే సూచనలు ఉన్నాయి. బాబాగారి సందేశం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. తల్లి, ఇక నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శుభవార్తను విను. ఇది నీకైన జీవితం. నీకు ఒక మంచి శుభకరమైన విజయం అనేది కలగబోతుంది. నీకైనా ఒకటి నిన్ను చేరబోతుంది. తల్లి, నీ జీవితంలో అంతా ప్రశాంతమైన వెలుగు వస్తుంది. ఒక కొత్త జీవితం నువ్వు అనుభవించబోతున్నావు. ఇక భయం వదిలేసే, ధైర్యం వెనకాల వెళ్ళు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నువ్వు వద్దు అన్నవాళ్లే నిన్ను వెతుక్కుంటూ నువ్వే కావాలి అని నీ వద్దకు వస్తారు. అటువంటి అదృష్టం నీకు కలగబోతుంది. ఇక అంతా కూడా నీకు సంతోషమేనమ్మా. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం దొరకబోతుంది. నీ సమస్య తీరబోతుంది. నా బిడ్డకు అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను కదా. నువ్వు అస్సలు ఊహించని అద్భుతం ఒకటి జరగబోతుంది. ఏ కార్యం తలపెట్టినా అది మంచిగా విజయవంతం అవుతుందమ్మా. నువ్వు అనుకున్న కోరిక, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ఖచ్చితంగా రేపు 11:10 దాటిన తర్వాత ఆ కోరిక నీకు తీరబోతుంది. ఇక నీకు కన్నీళ్లు కార్చే రోజులు ఆగిపోయాయి తల్లి. బాధతో వచ్చే కన్నీళ్లు కాకుండా సంతోషంతో వచ్చే ఆనంద బాష్పాలు నీ కళ్ళల్లోకి వస్తాయి తల్లి. నీకు తీయని కాలం ఆరంభం అయింది అని గుర్తించుకో. నా వార్తలు, నా సందేశాలు ఎంత నమ్ముతావో, వింటావో అంత అద్భుతంగా నీ జీవితంలో ఊహించిన అద్భుతాన్నైతే చూస్తావమ్మా. నువ్వు అనుకున్న ఉద్యోగం ఖచ్చితంగా నీకు వస్తుంది. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు తీరుస్తాను తల్లి. నువ్వు నిశ్చితంగా ఉండు. నీకు రాబోయే రోజులన్నీ కూడా మంచి నెలలుగా ఉంటాయి. ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ కన్నీరు పెట్టవద్దు. నువ్వు పడ్డ కష్టం ఇక తీరిపోయింది అని గుర్తుంచుకో అమ్మా. కాలానికి, ప్రకృతికి ఎలా అయితే మార్పు ఉంటుందో మన జీవితానికి కూడా అలానే మార్పు ఉంటుంది అని నువ్వు గమనించుకో తల్లి. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నువ్వు బాధపడే రోజులన్నీ కూడా ముగిసిపోయాయి. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. నేను ఉండగా నీకు ఇంక భయమెందుకమ్మా. నా నామాన్ని ఎప్పుడూ ఆలోచించేలా నువ్వు బ్రతకాలి. అలా నువ్వు ఉండాలి. అలా ఉంటే ఏ బంధమైనా సరే నీతో ఖచ్చితంగా ఉంటుంది. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసేమా అనేలా బ్రతకకూడదు. ఎందుకు విడిపోయామా అని ఆలోచించాలి ఒక్కసారి వాళ్ళు. నిన్ను విమర్శించేవారు కూడా ఎందుకు అని ఆలోచించాలి వాళ్ళు. అలా ఉండాలి తప్ప అనవసరంగా వాళ్ళతో పరిచయం ఏర్పడింది అని అనుకోకూడదు. అలా ఉంటే ఏ బంధమైనా సరే నిన్ను చూసి ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. నీకు అందరిలాగానే నేను నీతో ఉన్నాను అని నీకు మాట ఇస్తున్నాను. నువ్వు అడిగింది ఎప్పుడూ కూడా నేను కాదనలేదు కదమ్మా. నువ్వు నిశ్చింతంగా ఉండు తల్లి. నువ్వు ఎదురు చూసే వ్యక్తిలో ఖచ్చితంగా రేపు గురువారం రోజు కల్లా ఆ వ్యక్తిలో మార్పు వచ్చేలా, నిన్ను కలిసేలా నేను చేస్తాను. మీ బాబాని నువ్వు నమ్ముతున్నావు కదమ్మా. నీకు హెచ్చరికగా చెబుతున్నాను. నువ్వు నా బిడ్డలాగా, నన్ను నీ తండ్రిలాగా అని అనుకున్నావు కదమ్మా. అందుకే చెబుతున్నానమ్మా. ఈసారి నీ దగ్గరకు చేరిన బంధాన్ని నువ్వు దూరం చేసుకోకూడదు. నీలో ఉన్న కోపం వల్ల నీ స్నేహితులను నువ్వు దూరం చేసుకున్నావు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేసి సంతోషపడటం గొప్ప కాదు. వారి కళ్ళల్లో నీరు రాకుండా చూసుకోవటమే గొప్ప. ఈ పరిస్థితులని నువ్వు ఎప్పుడూ కూడా తీసుకురావద్దు. ఈ పరిస్థితులకి నువ్వు ఎప్పుడూ లోనవ్వద్దు. నీ బంధాలు నిన్ను విడిచి ఇన్ని రోజులు నీకు ఎందుకు దూరంగా ఉంటున్నాయో అని ఒక్కసారి ఆలోచించుకో అమ్మా.
ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో, ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదని, ఎందుకు మార్పు రాలేదు అని ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మా. అప్పుడే నీకు అర్థమవుతుంది. నేను చేసిన తప్పు ఏమిటి అని నీకే అర్థమవుతుంది. మీకు నచ్చిన బంధాన్ని కోపంతో, ద్వేషంతో దూరం చేసుకోకూడదు. ఆ బాధను నేను అస్సలు చూడలేను, నేను భరించలేను. నీకు ఎన్నోసార్లు చెప్పానమ్మా, నెమ్మదిగా ఉండు, నెమ్మదిగా మాట్లాడు అని. అయినా గాని నువ్వు కుదురుగా ఉండడం లేదు. ఎప్పుడూ కూడా కోపతాపాలతో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటావు. నీకు ఎన్నికైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ ఆ బంధంలో మార్పు వచ్చేలా, నీ దగ్గరకు వచ్చేలా నేను చూసుకుంటాను తల్లి. బంధాలకు విలువ ఇచ్చి ఓపికతో ఆ బంధాలను ఎలా నిలబెట్టుకోవాలి అని నువ్వు తెలుసుకోవాలి తల్లి. అనవసరంగా నీ కోపంతో నీ బంధాలను దూరం చేసుకోవద్దు. నీకు ఎప్పటినుంచో చెబుతున్నాను కదా, నీకు ఇష్టమైన వారిని నీకు దూరం చెయ్యాలని నీ శత్రువులు నీకు కీడు చేస్తున్నారు అని ఎన్నోసార్లు చెప్పాను. ఎవరు ఎన్ని చేసినా సరే తల్లి, నీకు నచ్చిన బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తానమ్మా. నా మీద నమ్మకంతో, ధైర్యంతో సంతోషంగా ఉండు. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి తల్లి. ఫ్రెండ్స్, మన బాబాగారు అయితే మంచి సందేశం అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.